కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. బాలంరాయిలీ ప్యాలెస్లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. కుటుంబంలో మహిళలు సంతోషంగా ఉంటేనే కుటుంబం బాగుంటుందన్నారు. కుటుంబం బాగుంటేనే సమాజం బాగుంటుందన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగడం కోసం సీఎం రేవంత్ రెడ్డి అనేక కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలిపారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. గమనించినట్టయితే మన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల గురించి పెద్దగా చూపిస్తున్నది. దానికి మీకు మహిళల పేరు మీదనే పథకాలు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, గృహ జ్యోతి అనేసి 200 యూనిట్లు, సిలిండర్ 500 రూపాయలకి ఇవ్వడం, ఎక్కడ చూసినా కూడా మహిళలకే ప్రాధాన్యత ఇవ్వడం. అందులో భాగంగానే మీరు మొత్తం టీవీలలో చూస్తున్నారు. ముఖ్యమంత్రి గారి సంకల్పం కోటి మహిళలని కోటీశ్వరు చేయాలని వారు సంకల్పిస్తున్నారు. ఆ సంకల్పం సిద్ధించాలని మనసారా కోరుకుంటున్నాను. ఆ కోటి మంది మహిళలలో అత్యధిక శాతం నా కుటుంబ సభ్యులైన నా కంటోన్మెంట్ అక్క చెల్లెలందరూ భాగస్వామ్యం కావాలని వాళ్ళతో ట్రైనింగ్లు కూడా ఇప్పించి అత్యధిక నిధులు ఇప్పించి వీళ్ళకు కూడా వ్యాపారవేత్తలు చేసి సంతోషంగా ఉండడానికి నా శాయశక్తిలా కృషి చేస్తానని